హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనం సక్సెస్కి ఫెయిల్యూర్కి అసలు డిఫరెన్స్ ఏంటి, సక్సెస్ ఎలా అవ్వాలి అని దాని గురించి దీంట్లో క్లియర్గా అయితే నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఒకటి ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఒకదాన్ని సాధించాలి అంటే జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా సరే ఒకటి సాధించాలి అని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనకి సపోర్టర్స్ కంటే కూడా క్వశ్చన్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఆర్ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏం చేస్తున్నావు, ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అడిగిన తర్వాత మనకి ఈవెన్ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడానికి ఎంత సమయం పడుతుందో కూడా వాళ్ళకి తెలియదు. కొంత టైం తర్వాత వెంటనే నెక్స్ట్ క్వశ్చన్ ఇంకెంత కాలం పడుతుంది అని చెప్పేసి అని అడగడం మొదలు పెడతారు. ఫస్ట్ ఏం చేస్తున్నావు అని అడిగి టైం ఇవ్వకుండానే మనకి ఇంకెంత కాలం పడుతుంది అని అడుగుతారు. దాన్ని ఇంకొంచెం టైం అవ్వగానే మళ్ళీ ఇంకొద్దిగా టైం గ్యాప్ ఇవ్వగానే మళ్ళీ ఏమంటారంటే నీ వల్ల కాదులే అంటారు. క్వశ్చన్ వాళ్ళ దగ్గరే ఉంటుంది, ప్రతిసారి కూడా క్వశ్చనే ఉంటుంది కానీ ఆన్సర్ ఉండదు. నువ్వేం చేస్తున్నావు అంటారు, వెంటనే మరొకసారి నువ్వు ఇంకెంతకాలం అంటారు. మళ్ళీ వెంటనే నీ వల్ల కాదులే అంటారు. ఇక్కడ ఆల్మోస్ట్ మన చుట్టూ ఉండే సరౌండింగ్లో ఉన్న ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నెగిటివ్గా నిన్ను డిస్క్రైబ్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఎంకరేజ్ చేసే వాళ్ళ సంఖ్య ఇప్పుడు కూడా తక్కువగా ఉంటుంది. బట్ మన మైండ్కి ఎప్పుడూ కూడా ఈ డిస్క్రైబ్ చేసేవాళ్ళు ఎక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంపాక్ట్ చేసినంతగా మనల్ని పాజిటివ్గా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇంపాక్ట్ చేయరు. బట్ వీటన్నిటికీ ప్రాపర్ సొల్యూషన్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రాపర్ ఐడియా ఉండాలి. అంటే మనం ఏం చేయబోతున్నాం, ఎలా చేయాలి, ఏంటి అనేది, అసలు ఏం చేయబోతున్నామో అది మనం చేయగలమా లేదా అనే ప్రాపర్ ఐడియా ఉండాలి. తర్వాత దాన్ని మనం ఒక గోల్గా పెట్టుకోవాలి. ఈ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేసి అని ఒక గోల్ పెట్టుకోవాలి. గోల్ పెట్టుకున్న తర్వాత దానికి ఒక ప్లానింగ్ ఉండాలి. ఈ గోల్ పెట్టుకున్నాను, నేను ఇలా అంటే ఈ వైజ్గా వెళ్తే మాత్రమే దీన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాను. రోజు దీని కింద టైం కేటాయిస్తేనే ఎగ్జిక్యూట్ చేయగలుగుతాను. రోజు ఈ బుక్ చదివితేనే ఇలా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాను. ఇలా ఫిజికల్గా నేను దాన్ని కష్టపడితేనే ఇలా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాను. ఇలా మెంటల్గా కష్టపడితేనే ఎగ్జిక్యూట్ చేయగలిగాననే ప్లాన్ మీ దగ్గర ఉండాలి. ఆ తర్వాత యాక్షన్ అనేది స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనకి ఐడియా ఉండాలి, దాన్ని గోల్గా పెట్టుకోవాలి, ఒక ప్లాన్ ఉండాలి. ఆ తర్వాత మనం ఎప్పుడైతే యాక్షన్ స్టార్ట్ చేస్తామో, దాన్ని అమలు చేయటం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. వీటిలో ఏ స్టెప్ లేకపోయినా కూడా మనం సక్సెస్ దగ్గరికి రీచ్ అవ్వలేం. ఇలాంటప్పుడే ఈ నెగిటివ్గా ఎవరైతే మనల్ని ఇంపాక్ట్ చేస్తారో ఇది ప్రాపర్గా లేనప్పుడు మన మీద అది ఎక్కువగా పనిచేస్తుంది. ఇది ప్రాపర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత నెగిటివ్ పెట్టినా ఆల్రెడీ నీకు ఒక ప్లాన్ ఉంది, నీకు ఒక ఎగ్జిక్యూషన్ ఉంది కాబట్టి అంటే ప్రాపర్గా నువ్వు ఒకే వేలో వెళ్తున్నప్పుడు వాళ్ళు మీ మీద ఇంపాక్ట్ చేయరు. అలాగే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనకి ఎప్పుడు కూడా మోటివేషను అలాగే మెంటర్ అనేది కూడా ఎప్పుడు అవసరం. ఎప్పుడు కూడా మనం వెళ్ళే వేని ప్రాపర్గా వెళ్తున్నాము లేదా ఎలా వెళ్ళాలి వీటన్నిటికీ కూడా మనకి ఎప్పుడు ఒక మెంటర్ అనేది అవసరం. అంటే మన సరౌండింగ్లో ఉన్న ఎక్స్పీరియన్స్డ్ లేదా దాని మీద అవగాహన ఉన్న వాళ్ళ ఐడియాలజీ ఎప్పుడు కూడా మనకి ప్లస్ అవుతుంది. వాళ్ళు మనల్ని ఎప్పుడైతే ఒక రాంగ్ స్టెప్ పడుతున్నామో అలాంటి టైంలో గైడ్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటే అది ఖచ్చితంగా చాలా పెద్ద బెనిఫిట్ అవుతుంది. 100 మంది నీకు నెగిటివ్తో ఉన్నా నిన్ను సపోర్ట్ చేసే ఒక్క పర్సన్ ఉన్నా కూడా నిన్ను కరెక్ట్గా గైడ్ చేయగలిగే పర్సన్ ఒక్కడున్నా కూడా అది నీకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. తర్వాత మోటివేషన్ ఎప్పుడు కూడా అంటే ఇతరులు చేసే మోటివేషన్ కాదు, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్ ఎప్పుడూ కూడా మనకి చాలా బిల్డ్ అవుతుంది. నువ్వు పడిన ప్రతిసారి కూడా నా దగ్గర ప్రాపర్ ప్లాన్ ఉంది, నేను కరెక్ట్గా ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను, డెఫినెట్గా మళ్ళీ దీన్ని నేను ఓవర్కమ్ చేసి నేను సక్సెస్ అవుతాను అనే
క్లారిటీ మనకు ఉండాలి. మనల్ని ఎప్పుడూ కూడా మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. జస్ట్ నెక్స్ట్ మూవ్ ఆన్, ఇంకా బెటర్గా చేద్దాం. ఎక్కడ మిస్టేక్స్ చేసాం, సో ఈ మిస్టేక్స్ని రికవరీ చేసుకొని ఈ మిస్టేక్స్ని అన్నిటిని కూడా మనం ఐడెంటిఫై చేసి వాటన్నిటినీ కూడా ఒక్కొక్క దాన్ని మనం నెక్స్ట్ చేయకుండా ఉంటాకి దాన్ని మోడిఫికేషన్ చేసి నెగిటివ్ని పాజిటివ్గా చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. ఒక ఐడియాతో పాటు దాన్ని గోల్గా పెట్టుకుని ఒక ప్లాన్ అంటూ దానికి తీసుకుని దాన్ని యాక్షన్ చేసిన తర్వాత మనకి కావాల్సింది మెంటర్. ఇన్ కేస్ ఆఫ్ మెంటర్ లేకపోయినా యు ఆర్ ద మెంటర్ యువర్ సెల్ఫ్. మనం ఎప్పుడైతే మెంటర్గా ఉంటామో, మనకు ఎప్పుడైతే మనం ఇండివిజువల్గా మోటిఫికేషన్ ఉంటుందో డెఫినెట్గా సక్సెస్ అవుతాం. అస్సలు నో డౌట్. మన మీద మనకి కాన్ఫిడెంట్ ఉండాలి, మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు డెఫినెట్గా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే సక్సెస్ అవుతాం. సో ఎప్పుడూ కూడా ఈ మోటివేషన్ ఎలా చేసుకోవాలి, మనం ఈ మోటిఫికేషన్ ఎలా చేసుకోవాలంటే ప్రీవియస్ ప్రజెంట్ అంటే మనం స్టార్ట్ చేసిన 3 months బ్యాక్ మన ప్రోగ్రెస్ ఏంటి, 2 months బ్యాక్ మన ప్రోగ్రెస్ ఏంటి, 1 month బ్యాక్ మన ప్రోగ్రెస్ ఏంటి, ఈరోజు మన ప్రోగ్రెస్ ఏంటి. ఇది మనకి తప్ప ఎవరికి తెలియదు. అంటే మనము ఒక బుక్ తీసి 3 months బ్యాక్ 0 knowledge, 2 months బ్యాక్ 20% నాలెడ్జ్, 3 months బ్యాక్ 40% నాలెడ్జ్, ఇప్పుడు ప్రజెంట్ ఒక 60% నాలెడ్జ్. ఈ 60% నాలెడ్జ్ ఉందని కేవలం మనకి మాత్రమే తెలుసు. సో మనల్ని డీమోటివేట్ చేసే వాళ్ళ ఎవ్వరికీ తెలియదు. సో ఈ ప్రీవియస్ని అంటే ఏదైతే పాస్ట్ని ఇప్పుడుని కంపేర్ చేసుకుంటుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనం సెల్ఫ్ మోటివేషన్ అవుతాం. ఎందుకంటే మన ప్రోగ్రెస్ ఏంటో మనకు తెలుసు, మన గ్రాఫ్ ఏంటో మనకి తెలుసు. సో ఎప్పుడు కూడా సెల్ఫ్ మోటివేషన్ కలిగి ఉండండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాం. సో ఎప్పుడు కూడా సక్సెస్ అవుతాం. అలాగే ఈ ప్లాన్లో ఎప్పుడూ కూడా కొన్నిసార్లు ప్లాన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సిన సందర్భం వస్తుంది. సో ఎలా ఉంటుందంటే ఒక ప్రీవియస్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఆ నోటిఫికేషన్లో నేను పెట్టుకున్న ప్లాన్ ప్రకారం మార్క్స్ వెయిటేజ్ వేరుంది. సో ఇది మనకి అన్ఫార్చునేట్లీ మనం ఇక్కడ దాన్ని గోల్ చేయలేకపోయాం, సక్సెస్ అవ్వలేకపోయాం. నెక్స్ట్ నోటిఫికేషన్లో చిన్న ఈ మార్క్స్ వెయిటేజ్ అనేది చిన్న మార్పులు జరిగినప్పుడు నీ ప్లాన్లో కూడా కొంత మార్పులు జరగాలి, అది కూడా మనమే చేసుకోవాలి. సో ఇలా ఎప్పుడైతే దెబ్బ తగిలిన ప్రతిసారి దానికి అనుగుణంగా ఓవర్టేక్ చేసే విధంగా మనం చిన్న మార్పులు చేసుకుంటూ సెల్ఫ్ మోటిఫికేషన్ చేసుకుంటామో డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. సో ఇది అంటే సక్సెస్కి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్. సో నేను దీనికి సంబంధించిన వీడియోస్ అంటే మీకు మంచి ఎగ్జాంపుల్స్ చెబుతూ చాలా వీడియోస్ అయితే ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ అయ్యే విధంగా అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫ్ మోటిఫికేషన్ కలిగి ఉండండి. ఎక్కడ కూడా మీరు డీమోటివేట్ అవ్వద్దు. ఎంతమంది మిమ్మల్ని డిస్కస్ చేసినా సరే సో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం చిన్న స్మైల్ ఇవ్వండి అంతే. ఎందుకంటే మనం ఎప్పుడైతే కోపం తెచ్చుకుంటామో అదంతా కూడా మన హెడేక్ అవుతుంది. సో చిన్న స్మైల్ ఇచ్చారంటే వాళ్ళకి మనం హెడేక్ అవుతాం. సో గుర్తుపెట్టుకోండి, స్మైల్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీవేర్ ఎనీ టైం. చిన్న స్మైల్ ఇచ్చి వదిలేసేయండి. సో దాని అర్థం ఏంటంటే ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నేను ఇప్పుడేంటో నాకు తెలుసు, నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానో కూడా నాకు తెలుసు అని క్లారిటీ ఉన్నప్పుడే మనం ఇలా చేయగలుగుతాం. సో డెఫినెట్గా ఇది మనం ఫాలో అవితే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చి తీరుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.